ఎంతో మంది పిల్లలు చక్కగా ఆడుకొని ఎంతో నైపుణ్యత పొందారు. ఎన్నో ప్రపంచ దేశాలకు వెళ్లారు ఈ స్టేడియం నుంచి. ఇది బిఆర్ఎం స్టేడియం అంటే ఏంటో తెలుసా? బ్రహ్మానంద గారి స్టేడియం. ఆయన పరువు తీశాడు. ఆ రెడ్డి అనే పరువు కూడా తీసిన మహానుభావుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి. అట్లాంటి జగన్మోహన్ రెడ్డి బ్రహ్మానంద స్టేడియాన్ని చండాలు పేరు తీసుకొచ్చాడు. ఎంతో చక్కగా ఉండేది ఒకప్పుడు. ఈ చక్కదాన్ని సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆడదాం ఆంధ్ర పేరుతో జనాల్ని మోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. ఆడదాం ఆంధ్ర పేరుతో క్రీడాకారులను మోసం చేస్తున్న సీఎం జగన్. సీఎం జగన్ డౌన్ డౌన్ జగన్. డౌన్ డౌన్. గుంటూరులో బ్రహ్మానంద స్టేడియాన్ని శిథిలావస్థకు చేర్చిన రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. అసమర్థ సీఎం పరిపాలన చేతగాని అసమర్థ సీఎం. చూపిస్తాం భయ్, చూడు మరి దారుణంగా ఉంది ఇది. కాదు ఇప్పుడు అనవసరంగా కాలువ కూడా ఇదే కదా. ఒకసారి మీరు ఎంట్రన్స్ అండి, ఇది ఎంట్రన్స్. స్టేడియం ఇది. ఈ స్టేడియాన్ని నాశనం చేసిన మహానుభావుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఒకప్పుడు కాసు బ్రహ్మానంద స్టేడియం అంటే ఎంతో ప్రఖ్యాతిగాంచినది. అట్లాంటి దానిని మీరు నాశనం చేసి సర్వనాశనం చేసి ఇదిగో చూడండి, ఎన్ని చూడండి ఒక్కసారి అట్టే ఉండవు. మేము ఎంతో చక్కగా వచ్చి ఎంతో మంది ప్లేయర్లు ఇక్కడికి వచ్చి ఆటాడి ఎంతో రాష్ట్రంలోనే కదా దేశంలోనే ఎన్నో కీర్తి ప్రతిష్ఠ తెచ్చిన ఈ స్టేడియంలోనే ఇట్లాంటి స్టేడియం సర్వనాశనం. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి నీ కాసు బ్రహ్మానంద స్టేడియం ఇది. డిస్ట్రిక్ట్ కాదన్నా, గవర్నమెంట్ ఆఫ్ అది మామూలు పాత ఆఫీస్ ఉన్నప్పుడు ఎంట్రన్స్ అవ్వగానే 2019 దాకా ఇది పూర్తి ఆంధ్రప్రదేశ్ స్టేట్ది. కొద్దిగా ఇది వచ్చేటట్టు ఫీవరు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. అవ్వగానే 2019 దాకా ఇది పూర్తి ఆంధ్రప్రదేశ్ స్టేట్ది. కొద్దిగా ఇది వచ్చేటట్టు ఫీవరు. ఫుట్బాల్ కోర్టు దుస్థితి. గుంటూరులోని బిఆర్ స్టేడియంలో ఫుట్బాల్ కోర్టు దుస్థితి. కనీస సౌకర్యాలు కల్పించలేని రాష్ట్ర ప్రభుత్వం. మౌలిక వసతులు కల్పించలేని రాష్ట్ర ప్రభుత్వం. ఆడదాం ఆంధ్ర పేరుతో గుంటూరు వస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు బిఆర్ స్టేడియాన్ని పరిశీలించాలి. బిఆర్ స్టేడియాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి వెంటనే బిఆర్ స్టేడియం కనీస